ఏబీపీఎస్సీ గ్రూప్ 2కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సో ఇక్కడ పాలిటీ సబ్జెక్ట్ సంబంధించిన స్ట్రాటజీ ఒకటి మీతో షేర్ చేస్తాను. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్న పార్ట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ తరకు ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ కనిపించింది మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ 2025లో. స్పెషల్గా పాలిటీలో మనకి చాలా ఎక్కువ కనిపించింది. ఇక్కడ మెయిన్గా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయకపోవడం వల్ల ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొంత కన్ఫ్యూజన్ గురవుతున్నారు, కొంత అడ్వాంటేజ్ అయితే తీసుకోవట్లేదు. దానివల్ల స్కోర్ అనేది కొంచెం తగ్గుతుంది పాలిటీ సెక్షన్లో. ఇప్పుడు మొన్న కూడా ఆ పేపర్లో చాలామందికి 50 నుంచి 55 దగ్గర ఆగిపోవడం ఇలా జరిగింది. సో దీనివల్ల కొంత స్కోర్ అనేది డ్రాప్ అయింది. సో ఇప్పుడు మీరు అప్కమింగ్ నోటిఫికేషన్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఏదైతే చదువుతున్నారో దాంతోపాటు ప్యారల్గా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ తరగ కంటెంట్ని మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటో ఒక ఐడియా వస్తుంది, ఏ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అనేది తయారు చేస్తారో మీకు ఒక ఐడియా వస్తుంది, అండ్ రేపన్న రోజు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఒక టైం మేనేజ్మెంట్ మీకు కలిసి వస్తుంది, నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లో పడకుండా ఉంటారు, స్కోర్ అనేది పెరుగుతుంది, స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల ఓవరాల్ స్కోర్ అనేది మీకు పెరిగే అవకాశాలు చాలా చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ తీసుకుందాం. ఇక్కడ మనకి 76 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులు రాజ్యాంగానికి జోడించబడ్డాయి? ఇది మనకు వచ్చిన క్వశ్చన్. ఓకే, ఇది ఆల్రెడీ గతంలో చాలాసార్లు మన ఏపీఎస్సీలోనూ అలాగే వేరే షెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా మనకు ఉంది స్వరణ్ సింగ్ కమిటీ మీద. ఇప్పుడు ఎలాగా మీరు చదవాలంటే కొంచెం కంపారిటివ్ అనాలిసిస్ బేస్ చేసుకొని చదవాలి. ఎందుకంటే రేపటి రోజు మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ రాకపోవచ్చు, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచవచ్చు, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. ఇప్పుడు మీరు చూస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పేపర్ ఒకసారి మీరు గమనించండి. పాలిటీ దాంట్లో చాలా లెంగ్తీ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఆ 30 క్వశ్చన్స్ కూడా, ఆ 30కి 5 to 6 మార్క్స్ స్కోర్ చేయడం కూడా చాలామంది కష్టమైంది. కట్ ఆఫ్ కూడా బాగా పడిపోయింది. 240కి అరౌండ్ 50 రేంజ్లోనే మాత్రమే కట్ ఆఫ్ ఉంది. అంటే లెస్ దెన్ 25% ఉంది కట్ ఆఫ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. అంటే ఏ రేంజ్లో పేపర్ డిజైన్ చేశారో చూసుకోండి. అది కూడా పాలిటీ సెక్షన్ బాగా టఫ్ అయింది. ఇన్ కేస్ రేపన్న రోజు అలాంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో కనుక మీ గ్రూప్ 2 మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తే అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో దానికి తగినట్టుగా ఇప్పటి నుంచే మీరు ఒక స్ట్రాటజీతో ఫుల్ లెంగ్త్ స్ట్రాటజిక్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం ప్యారల్గా. అంటే రేపటి రోజు మనకి ఎలాంటి క్వశ్చన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి అనేది కూడా మనం ఒక క్యాలిక్యులేషన్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దానికి తగినట్టు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక ప్రాపర్ ఫార్మాట్లో చదవాల్సిన అవసరం అయితే ఉంది. కంపారిటివ్ అనాలిసిస్ బేస్డ్ ప్రిపరేషన్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. లౌకిక సెక్యులర్ అనే పదాన్ని ఏ సవరణ చట్టం ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు? ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ చాలాసార్లు మన ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి సరిపోయింది. సో రేపటి రోజు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచితే ఇదే పర్స్పెక్టివ్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది అనే క్యాలిక్యులేషన్ కూడా మీరు ఇప్పుడే నేర్చుకోవాలి, ఇప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ సీక్వెన్స్, ఇది ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు మనకి వేరే పిఎస్సీలో అడిగారు. ఓకే, అలాగే ఈ టైం ట్రావెల్ ట్రాప్ మీద కూడా చాలాసార్లు వేరే పిఎస్సీస్లో మనకి క్వశ్చన్ అయితే వచ్చింది ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే కొత్తగా ఏవి చేర్చారు పదాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకు కనిపించాయి. అంటే రేపటి రోజు మనకి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచితే ఈ ఫార్మాట్లో రావడానికి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి లేదా? అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏంటి, అరువు తీసుకున్న ఫీచర్స్ దాని మూలాల మీద మనకు క్వశ్చన్ అయితే వచ్చింది. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో వచ్చింది. ఇంతకు మనకేంటి డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు వచ్చేవి, కానీ ఇప్పుడు ఏంటి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఇలాగా జతపరచండి అని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో మనకు క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. అంటే ఏంటి, దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా కామన్గా ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనం బారో చేసుకున్నామో దానికి సంబంధించిన లిస్ట్ అంతా మీ దగ్గర ఉండాలి. అంటే రేపటి రోజు దీని మీద మనకు క్వశ్చన్ రావడానికి 100% అవకాశం ఉంది అని తెలిసిపోతుందా లేదా? కాబట్టి ఒక క్విక్ రివిజన్ టేబుల్ లాగా ఇలా మీరు ఫ్రేమ్ చేసుకుంటే అప్పుడు మీకు ఈజీ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రిటన్ సంబంధించిన మనకి ఏకపౌరసత్వం మనకు కనిపించింది. అలాగే ఆస్ట్రేలియా సంబంధించింది ఇక్కడ ఉమ్మడి జాబితా భావన కనిపించింది. అలాగే దాంతోపాటు
కొంచెం మెమరీ రిటెన్షన్ మనకి 100% ఉండేలా కూడా ప్లాన్ చేసుకోవాలి. సో దానికి ఇలాగ ఇన్ఫోగ్రాఫిక్స్ కానీ ఇలా డయాగ్రమాటిక్ బేసిస్లో కూడా మీరు గుర్తుంచుకుంటే మీకు చాలా చాలా ఈజీ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఇక్కడ ఉంది ఉమ్మడి జాబితా. ఓకే, ఇలా మన పిక్టోగ్రఫిక్ ప్యాటర్న్లో కూడా గుర్తుపెట్టుకున్నా సరే మీకు చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే రేపటి రోజు మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనకి ఈ 100% మెమరీ రిటెన్షన్ స్కిల్స్ కూడా చాలా చాలా అవసరం. చాలామంది ఏంటంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తున్నారు, 2 ఆప్షన్స్ దగ్గర స్ట్రక్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందువల్ల? ఎక్కువ రివిజన్ సైకిల్స్ పడకపోవడం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. సో అలాంటి తప్పు మీరు చేయకుండా ఉండడానికి ఇలాంటి స్ట్రాటజీస్ కూడా మీరు వాడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో ఇలాగా ఎగ్జామినర్ మైండ్ సెట్ని మనం డీకోడ్ చేయాలి అండ్ ఏ పాయింట్ ఆఫ్ చదవాలనే క్లారిటీ కూడా రావాలి. సో రేపటి రోజు మనకి లెవెల్ డిఫికల్టీ పెంచిస్తారు అని బై డిఫాల్ట్గా మీరు నమ్మాలి. ఓకే, సో కష్టంగా వస్తాయి క్వశ్చన్స్ అనే దీంతోనే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గైడెన్స్ అయితే ఇచ్చాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, టీజీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో రీసెంట్గా టీజీపీఎస్సీ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో దాంట్లో వితౌట్ ఎనీ కోచింగ్ మన గైడెన్స్ ద్వారా సాయి ప్రశాంత్ రెడ్డి తనకి డీటీ అయితే వచ్చింది. అలాగే లాస్ట్ టైం నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వితౌట్ ఎనీ కోచింగ్ మన గైడెన్స్ ద్వారా ఎక్సైజ్ అయితే వచ్చింది, జోన్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఫనీ ఇలాగా రకరకాల సర్వీసుల్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది త్రూ అవర్ గైడెన్స్ అండ్ స్టడీ మెటీరియల్స్. కాబట్టి మొత్తం ఎగ్జామ్కి ఏదైతే అవసరమో, ఎలా అయితే మీరు మార్కులు సాధించాలో అనే ఫోకస్ మీద మొత్తం మన కంటెంట్ అంతా ఉంటుంది. సో మన గైడెన్స్ కన్నా సేమ్ అదే విధంగా ఉంటుంది, అలాగే మన స్టడీ మెటీరియల్స్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా, ఒక గ్రూప్లోనే కాదు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగా ఇలాగా మీకు స్టడీ మెటీరియల్ అయితే చేయడం జరిగింది. సో మొత్తం అన్ని స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని అనలిటికల్ వేలో ఈ స్టడీ మెటీరియల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఒక పీడిఎఫ్ ఏంటంటే మొత్తం 516 పేజెస్ ఉంటుంది పీడిఎఫ్ అంతా. ఇదంతా కూడా స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని కంటెంట్ అంతా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. సో దీంట్లో మనకి ఇన్ఫోగ్రాఫిక్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే పీఓక్యూ బేస్ స్పెషల్ నోట్స్ అంతా కూడా ఈ ఫార్మాట్లో డిజైన్ చేయడం జరిగింది. అలాగే యూపీఎస్సీ చాలామంది అంటే యూపీఎస్సీ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ యూపీఎస్సీ బేస్లో కూడా మన క్వశ్చన్స్ అయితే మనకు కనిపించే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2025లో. అందుకు మనం ఏం చేసాం, 1970 నుంచి 2025 వరకు అన్ని పేపర్స్ని బేస్ చేసుకొని స్టడీ మెటీరియల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక 212 పేజ్ పీడిఎఫ్ ఇది. సో స్టడీ మెటీరియల్ అంతా కూడా మీకు ఇదే ఫార్మాట్లో మీకు ఉంటుంది. సో ప్రతి దగ్గర కూడా కీవర్డ్స్ అలాగే 100% మెమరీ రిటెన్షన్ స్కిల్స్ ఉండేలాగా డయాగ్రామ్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. అలాగే క్విక్ రివిజన్ మెటీరియల్ ఇది నేను కావాలని యాడ్ చేశాను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే లాస్ట్ టైప్ రివిజన్ అనేది చాలా మందికి కష్టం అయిపోతుంది. అందుకు ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. ఇది ఒక 188 పేజ్ పీడిఎఫ్, మొత్తం అంతా ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది ఈ ఫార్మాట్లో. సో దీంట్లో కూడా 100% మెమరీ రిటెన్షన్ ఉండేలాగా మొత్తం డిజైన్ చేయడం జరిగింది. ఇలా మొత్తం 3 పీడిఎఫ్స్ అనేవి మనం స్టడీ మెటీరియల్ కింద డిజైన్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని. సో మీ గ్రూప్ 2 ప్రిపరేషన్కి మీకు అవసరం ఉంటే, స్కోర్ అనేది పెంచుకోవాలనుకుంటే ఈ స్టడీ మెటీరియల్స్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. సో డెఫినెట్గా మీకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దీని తరకు అడ్వాంటేజ్ అని తెలుస్తుంది. ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ అండ్ మార్క్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇన్ కేస్ మీ ఈ స్టడీ మెటీరియల్స్ మీకు ఏమైనా అవసరం అయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8143746559. ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో తెలుగు మీడియంలో మొత్తం స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇదే ఫార్మాట్లో మనం చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా ఏవైతే కష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయో సో వాటి మీద ఫస్ట్ మనం ఫోకస్ అయితే చేస్తున్నాం. ఇదంతా మీ స్కోర్ని పెంచడానికి వర్కౌట్ చేసిన స్ట్రాటజీ. ఓకే, సో దట్స్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.